హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఐరన్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉండే జొన్నలు, ఓట్స్, బెల్లం, అరటి పండ్లతో తీపి పొంగనాలను టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో చూడండి పొంగనాలు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 2 గ్లాసుల జొన్నలను ఒక బౌల్లోకి తీసుకుని బాగా కడిగి 2-3 సార్లు మళ్ళా ఫ్రెష్ నీళ్ళు పోసి ఒక 12 అవర్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు బాగా నానతాయి అన్నమాట. బాగా నానిన జొన్నలని మిక్సీ జార్లోకి తీసుకొని మళ్ళా అందులోకి 1 కప్పు కొబ్బరి, ఒక 1/2 గ్లాసు ఓట్స్ను కూడా వేసుకుని మళ్ళా ఒక 5-6 యాలకులు, కొద్దిగా సాల్ట్, మనం ఏ గ్లాసుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే గ్లాసుతో 1 గ్లాసు పాలు, అన్నింటినీ కలిపి ఒకసారి నున్నగా గ్రైండ్ చేసుకొని మళ్ళా అదే మిక్సీ జార్లోకి ఒక 2 బాగా మాగిన పచ్చరటి పండ్లను కొద్దిగా అట్లా నలిపి లేదంటే కట్ చేసి అయినా వేసుకోవచ్చు. అవన్నీ కలిసేటట్లు ఒకసారి గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఫైనల్గా అదే గ్లాసుతో 1 గ్లాసు బెల్లాన్ని కూడా వేసుకొని నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్యాటర్ అంతా ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి కొద్దిగా నువ్వులను లైట్గా వేయించి మళ్ళీ అందులోకి కలుపుకొని ఇంకా మనం పొంగనాలు వేసుకోవటమే. ఆయిల్ కరెక్ట్గా కాగిందో లేదో తెలుసుకోవటానికి కొద్దిగా పిండిని బాండీలోకి వేసి అది పైకి తేలినట్టయితే మనకి ఆయిల్ కరెక్ట్గా కాగినట్లే. ఇంకా కొద్దిగా గరిటెతోటి కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్లోకి అలా డ్రాప్ చేయాలి. బాండీలో గ్యాప్ ఉన్నట్లయితే మళ్ళీ సైడ్లో కూడా చిన్నవిగా వేసుకోవచ్చు. పెద్ద సైజు బాండీలో ఆయిల్ ఎక్కువగా తీసుకున్నట్లయితే సైడ్ బై సైడ్ మనకి పట్టినన్ని పొంగనాలను వేసుకొని అవి కొంచెం ఎర్రగా కాలిన తరువాత టర్న్ చేసుకున్నట్లయితే 2 వైపులా చక్కగా వేగుతాయి అన్నమాట. ఇలా జొన్న పిండి బ్యాటర్ మొత్తాన్ని కొంచెంగా డ్రాప్ చేసుకుంటూ, పిండి కొంచెం చిక్కగానే ఉండాలండి, లేదంటే ఒక్కొక్కసారి ఆయిల్ పీల్చేస్తుంది. బ్యాటర్ని నున్నగా రుబ్బుకున్నట్లయితే చక్కగా పొంగుతాయండి. లేదంటే కొద్దిగా బేకింగ్ సోడా కానీ కొంచెం కుకింగ్ సోడా కానీ కలుపుకొని కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ మీరు బాండీలో వేసి చూసుకోండి. పొంగలేదు అంటే కొద్దిగా కుకింగ్ సోడా వేయచ్చు అనమాట. వీటిని కొంతమంది తీపి అప్పలు, కొంతమంది ఏమో తీపి పొంగడాలు అని కూడా అంటారు. మరి మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. ఇంకా వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తరువాత డబ్బాలో వేసుకొని మూత పెట్టుకోవటమే. ఇంకా తీపి జొన్న పొంగనాలు రెడీ అయిపోయాయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.